హాయ్ అండి, నా పేరు స్నేహిత్. నేను ఒక తాగుబోతుని. ఈరోజు తెలుగు బిగ్ బుక్ స్టడీలో రెండో అధ్యాయం పరిష్కారం ఉంది. పేజ్ నెంబర్ 19, మూడో పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. మేము అవగాహన చేసుకున్న రీతిలో ఈ సమస్యను వ్యక్తం చేస్తూ ఒక గుప్త గ్రంథాన్ని ముద్రించాలని నిర్ణయించుకున్నాము. మా సామూహిక అనుభవాలను, పరిజ్ఞానాన్ని ఈ లక్ష్యం కొరకు ఉపయోగిస్తాము. తాగుడు సమస్య ఉన్న ఎవరికైనా సరే ఇది ఒక ఉపయోగకరమైన కార్యక్రమాన్ని సూచించగలగాలి. వైద్య, మానసిక, సామాజిక మరియు మత సంబంధమైన విషయాలపై చర్చ జరగవలసిన అవసరం ఉంది. వాటి స్వభావాన్ని బట్టి ఇవి వివిధ వివాదాలకు దారితీసే అంశాలు అని మాకు తెలుసు. తర్కానికి, వివాదాలకు ఎటువంటి తావులేని ఒక గ్రంథాన్ని రాయగలగటం కంటే మమ్మల్ని సంతోషపెట్టగలిగే మరేదీ లేదు. ఈ ఆశయాన్ని సాధించడానికి మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తాము. ఇతరుల లోపాలను, వైఖరులను క్షమించగలిగే నిజమైన సహనం, వారి అభిప్రాయాలను గౌరవించగలగటం వంటి దృక్పథాల వలన మేము ఇతరులకు ఎక్కువ ఉపయోగకారులం కాగలమని మాలో చాలా మందిని అర్థం అయింది. ఒకప్పటి సమస్యాత్మక తాగుబోతులుగా మా జీవితాలను ఇతరులకు వారి అవసరాలను ఎలా పడగలమన్న నిరంతర ఆలోచన మీదనే ఆధారపడి ఉన్నాయి. తాగుడు హలో హలో స్నేహిత్ గారు, ఒక్క నిమిషం. ఎవ్రీ పారాగ్రాఫ్ ఆపడానికి ట్రై చేద్దాం. నా పేరు కార్తిక్ అండి, నేను త్రాగబోతుంది. సో ఏంటంటే ఈ గ్రంథం ఎందుకు రాయాలనుకున్నారు? రాసే గ్రంథం ఖచ్చితంగా వివాదాల్లోకి వెళ్తుంది. తర్కానికంటే లాజిక్ కి ఒక్కో చోట లాజికల్ అనిపించకపోవచ్చు, కొత్తలో లాజికల్ అనిపించదు ఈ బుక్. ఏంటి మొత్తం అంతా దేవుడికి ఇచ్చేస్తే మేమేం చేస్తాం, అలాంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి. కాకపోతే లాజిక్ కి వివాదాలే, లాజిక్ తో మొత్తం అంతా లాజికల్ గా ఉండడానికి, వివాదం కలిగించలేకుండా ఉండడానికి రాసే పుస్తకం అసంభవం. కాకపోతే మీ అభిప్రాయాల్ని మేము గౌరవించగలడం వంటి సో ఎప్పుడు కూడా ఏ అభిప్రాయాన్ని గౌరవిస్తుంది. ఒకప్పటి సమస్యాత్మక త్రాగుబోతులుగా మా జీవితాలు ఇతరులకు వారి అవసరాలకు ఎలా సహాయపడగలవన్న నిరంతర ఆలోచన మీదనే ఆధారపడి ఉన్నాయి. అది అంటే ఏంటంటే ఇది ఎందుకు రాస్తున్నాం అంటే, మేము ఇతరులకి సహాయపడడానికి మా ఆలోచన, మా జీవితం దాని మీద ఆధారపడి కొన్ని అదే కొన్ని లాజిక్ మీకు అందనట్టు అనిపించవచ్చు, కొంతమందికి ఇది వివాదకరంగా ఉండొచ్చు. నో ప్రాబ్లం, మేము ట్రై చేస్తాం మాక్సిమం అలా రాయకుండా ఉండడానికి, అందరినీ ఇంక్లూడ్ చేసేలాగని చెప్తున్నారు. కంటిన్యూషన్. తాగుడు మనందరినీ ఎందుకు చాలా అనారోగ్యం పాలు చేసిందా అని మమ్మల్ని మీరు ఎప్పటికీ ప్రశ్నించుకొని ఉంటారు. అనుభవజ్ఞుల అభిప్రాయానికి విరుద్ధంగా మానసిక, శారీరక నిరాశమయ స్థితి నుండి మేము ఎందుకు ఎలా కోలుకున్నాం అనే విషయం తెలుసుకోవడం గురించి మీరు ఆసక్తిగా ఉన్నారనే విషయంలో సందేహం లేదు. మీరు దీని నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్న తాగుబోతు అయితే నేనెప్పుడు ఏం చేయాలి అని ఇప్పటికే ప్రశ్నించుకుంటూ ఉండి ఉంటారు. సో బేసిక్ గా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకవేళ మీరు త్రాగుబోతే అయితే ఇప్పటికే మిమ్మల్ని మీరు ఏం చేయాలని ప్రశ్నించుకుంటూ ఉంటారు. సరిగ్గా అటువంటి ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం అందించడమే ఈ గ్రంథం యొక్క ప్రధాన లక్ష్యం. మేము ఏం చేశామో మీకు వివరిస్తాము. విషయం వివరంగా చర్చించే ముందు కొన్ని అంశాలను మేము అవగాహన చేసుకున్న విధంగా క్లుప్తంగా పేర్కొనడం బాగుంటుంది.
సో ఈ గ్రంథం యొక్కది ఏంటి, వాళ్ళు ఏం చేశారు మామూలు చేయమని చెప్పట్లే, వాళ్ళు చేసింది చెప్తున్నారు. ఇప్పుడు క్లుప్తంగా పేర్కొంటారు. కంటిన్యూ. ఎన్నిసార్లు మాతో అనేక మంది ఈ రకంగా అనలేదు, నేను కావాలంటే తీసుకోగలను లేదంటే మానివేయగలను. అతను ఎందుకు అలా చేయలేడు? నీవు తాగితే పెద్ద మనిషి తరహాలో తాగటమే లేక విడిచిపెట్టడమో ఎందుకు చేయలేవు? అతనికి తాగడం ఎలాగో తెలియదు. బీరు వైన్లను మీరెందుకు ప్రయత్నించకూడదు? ఎక్కువ త్వరగా నిశానిచ్చే మద్యాన్ని వదిలిపెట్టేయండి. అతడి ఆత్మశక్తి చాలా బలహీనమైనదై ఉండాలి. అతను కావాలనుకుంటే మానేయగలడు. ఆ అమ్మాయి చాలా మంచిది. ఆమె కోసమైనా అతను తాగడం మానేస్తాడని ఆశిస్తాను. అతను మళ్ళీ తాగితే అది అతన్ని చంపేస్తుందని డాక్టర్ గారు చెప్పారు. కానీ అదిగో అతను మళ్ళీ మొదలు పెట్టాడు. చూసారా? ఇవన్నీ మనల్ని ఇతరులు అవ్వటం, లేకపోతే ఫస్ట్ లో నేను అస్సలు మానేయాలంటే మానేయగలను, చూడు వారం ఆపి చూపిస్తా అని ఏదో కష్టపడి వారం ఆపి, అదిగో మానేనంటే వారం మానగలుగుతాను ఎప్పుడు కావాలంటే అప్పుడు అని అనేవాడిని. అయితే ఏలోకి వచ్చే అర్థం ఏంటంటే ఎంతకాలం ఆపేవాడిని కాదు. ఇప్పటికీ అంటారు కొత్తల్లో తెలియకపోక, వాళ్ళకి ఇంకా తెలియదు. ఏమంటారు, సార్ ఓ సంవత్సరం ఆపేసాను సార్ కదా, దాని తర్వాత మళ్ళీ తాగాను సార్. కాకపోతే ఇక్కడ ఎంత కాలం ఆపేయమని కాదు, మళ్ళీ తాగకుండా ఉండాలి. జీవితాంతం ఆపాలి, ఒక రోజు చొప్పున. సో అది అసలు మళ్ళీ తాగేవంటేనే నువ్వు ఆల్కహాలిక్. అది నువ్వు ఆపితే ఏదో 6 నెలలు ఆపి, సంవత్సరం ఆపి, లేకపోతే వారం ఆపితే నువ్వు ఆల్కహాలిక్ కాదని కాదు, మళ్ళీ తాగేవు కదా, అది ఆల్కహాలిజం. అది తప్పేం లేదు. ఏంటంటే ఆల్కహాలిజము జబ్బు. సో మళ్ళీ తాగటం ఏంటంటే కథ ఏంటంటే ఆ సఫరింగ్ నాకే ఉంటది మళ్ళీ తాగితే. అది ఇంకోడెవడో వచ్చి సఫర్ అవడం. సో కథ అది జబ్బు కాబట్టి, ఒకవేళ జబ్బుకి తగిన చర్యలు తీసుకోకపోతే అది బాధ్యతారహితం అవుతుంది. ఆ జబ్బుకి అదే నేను ఆల్కహాలిక్ ఒప్పుకున్నాక, ఎందుకంటే నేను మొత్తానికి ఆపాలనుకున్నా ఆపలేకపోతున్నాను అంటాడు. సో అది జరుగుతుంది కదా మరి. 3 నెలలు ఆపి మొత్తానికి ఆపుదామని స్టార్ట్ చేసావు కదా, 3 నెలలు మళ్ళీ కాదు. అది కాకుండా ఈ డైలాగులన్నీ పక్కన వాళ్ళు అర్థం కాదు వాళ్ళకి. ఒకవేళ పెళ్లి చేస్తే బాగుపడతాడని పెళ్లి చేస్తారు, అమ్మాయి కోసమని ఆపేస్తారు. పాప అమ్మాయి గొంతు పోయడం తప్ప ఏముంటుంది. ఓన్లీ ఆధ్యాత్మిక సొల్యూషన్ ఒకటి ఆపు. వాళ్ళకి అర్థం కాదు ఎన్ని జరుగుతున్నా, ఎందుకు చదువుతున్నాడు రా బాబు అనుకుంటాం ఫ్రెండ్స్. ఎవరికీ అర్థం కాదు. బయట సొల్యూషన్లు ఎన్ని ఎత్తుతాం. కొంతమంది ఏంటంటే మాలలు వేసి, తప్పేం లేదు, ఏంటంటే అది సరిపోదు. మాలలు ఉన్న రోజులు ఏమైనా ఆపుతాడేమో, కొంతమంది అది కూడా ఆపలేదు. మాల్లో కూడా మాలు తీస్తూ అవుతారు. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే నేను క్లీన్ అవ్వాలి లోపల నుంచి, బయటికి కుండి చేసేస్తే సరిపోదు. అందుకనే ఆధ్యాత్మికంగా ఎదగటం చాలా ఇంపార్టెంట్. అలా క్లీన్ అవ్వడానికి 12 సోపానాలు బాగా ఉపయోగపడతాయి. కంటిన్యూ సార్. ఇవన్నీ సాధారణంగా తాగుబోతులకు సంబంధించి ఎప్పుడూ వినిపించే వ్యాఖ్యానాలు. వీటన్నింటి వెనుక ఒక అజ్ఞానం, అపార్థాలతో నిండిన ప్రపంచం దాగి ఉంది. ఈ వ్యాఖ్యలన్నీ మాకంటే పూర్తిగా విభిన్నంగా వేరే రకమైన ధోరణులు కలిగిన వ్యక్తులకు మాత్రమే సంబంధించినవిగా మేము పరిగణిస్తాం. సో బేసిక్ గా అదే చెప్తున్నాడు. విభిన్న రకాల ధోరణులు ఉన్నా ఇవన్నీ అర్థం లేని, అదే అర్థం కాని వాళ్ళకి, దీని గురించి జ్ఞానం లేని వాళ్ళు చేసేది అని చెప్తున్నా. ప్లీజ్ గో హెడ్. మితంగా తాగేవారు వారికి సరైన కారణం గనుక ఉంటే దానిని పూర్తిగా విడిచిపెట్టడానికి పెద్దగా ఇబ్బంది పడరు. వారు దాన్ని పుచ్చుకోగలరు లేదా వదిలివేయగలరు. ఇదే అందరికీ అర్థమై ఉండాలిగా. మితంగా అంటే లిమిటెడ్ గా, లేకపోతే అదే సరదాగా హెవీ డ్రింకర్ కూడా ఉండొచ్చు. వాళ్ళు
ఏంటంటే వాళ్ళకి ఈ ప్రాబ్లమే ఉండదు. అసలు ఆ మానేయాలన్న ఆలోచన కూడా ఇన్ని రోజులు మానాలి, అన్ని రోజులు అంతలా కూడా రాదు. కావాల్సినప్పుడు తీసుకుంటారు, వద్దనుకున్నప్పుడు వద్దనుకుంటారు. ఆ చాయిస్ లేదా మన దగ్గర కంటిన్యూస్. అలానే మనకు తీవ్రంగా తాగేటటువంటి తరహా గల వ్యక్తులు ఒకరు ఉంటారు. అతని అలవాటు అతని గాని శారీరక మానసిక పతనానికి క్రమక్రమంగా దారి తీసేటంత చెడ్డది కావచ్చు. దీనివలన అతని జీవితకాలం ముగియడానికి కొన్ని సంవత్సరాల ముందే అతను అర్ధాయుష్కుడుగా చనిపోవచ్చు. అనారోగ్యానికి గురి కావడం, ఎవరి ప్రేమలోనైనా పడటం, పరిసరాలు మారిపోవడం, డాక్టర్ గారి హెచ్చరికలు లాంటి తగు బలమైన కారణం ఉన్నట్లయితే ఇతను కూడా తాగుడు మానివేయటము లేదా మితంగా తాగటము చేయగలడు. అయితే ఇది అతనికి ఎంతో కష్టం కావచ్చు. వైద్య సహాయము అవసరం కావచ్చు. ఇది రెండో రకం. ఆ, ఏంటి ఇందాక చెప్పిన రకం ఏంటి? సరదాగా తాగేవాడు, ఏదో తాగుతాడు. ఆ, కాకపోతే అతనికి పూర్తి చాయిస్ ఉంది. మీరు చాలా మంది ఉంటారు అలా, అప్పుడప్పుడు తాగరు, ప్రతిసారి తాగరు. ఆ, ఏంటంటే పార్టీల్లో ఒక రోజు తాగరు, వాళ్ళ ఇష్టం. తాగిన ఒకటి రెండు డ్రింకులు తాగుతారు. ఇది ఇంకో రకం, గట్టిగా తాగుతున్నాడు కొంచెం. కాకపోతే వీడు ఆపగలుగుతాడు. బలమైన కారణం ఉంటే కొంచెం కష్టం అవ్వచ్చు, కొంచెం హాస్పిటల్ అవసరం ఉంది. వీడు ఆపగలుగుతాడు. ఆ, ఆ, పిచ్చి పిచ్చిగా తాగేస్తున్నాడు కంటిన్యూస్. కానీ నిజమైన తాగుబోతు విషయం ఏమిటి? అతను మితంగా తాగే వ్యక్తిగా ప్రారంభిస్తారు. అతను విరామం లేకుండా తాగే వ్యక్తిగా మారవచ్చు లేదా మారకపోవచ్చు. కానీ అతని తాగుడు జీవితంలో ఒకానొక దశలో మాత్రం ఒకసారి తాగడం మొదలు పెడితే అతను మద్యం సేవించడంపై పూర్తి నియంత్రణను కోల్పోవటం ప్రారంభం అవుతుంది. ఇది భయ్య, ఎందుకు ఇది నిజమైన తాగబోతు. మీరు ఒకటి గమనించారా? ఆ, ఒక లైన్ ఉంటది. ఆ, మారచ్చు లేదా మారకపోవచ్చు. అతను విరామం లేకుండా, అంటే విరామం లేకుండా నేను తాగట్లేదు, 24 గంటలు తాగట్లేదు, ఉత్తి సాయంకాలాలే తాగుతున్నా అన్నది అసలు పాయింటే కాదు. కొంతమంది వారం ఆపేసి బింజు కొడతారు ఇంకో వారం. సో వాళ్ళు విరామం లేకుండా నేను తాగినట్టు కాదు. ఆ, కాకపోతే ఆ విరామం లేకుండా తాగాల్సిన అవసరం లేదు తాగుబోతని చెప్పుకోవడానికి. నువ్వు విరామం లేకుండా తాగుతున్నావు అంటే బహుశా కాదు కదా, అంటే నేను ఎవరిని తాగుబోతని చెప్పదు, అందుకని బహుశా అంటున్నానేమో. 90% తాగుబోతాయి అని. అది ఎందుకంటే అలా తాగేవాళ్ళు తాగుబోతులే. విరామం లేకుండా అంటే లెగిసినప్పుడల్లా తాగటం, మెలకుగా ఉన్నప్పుడల్లా. ఓన్లీ బ్రేక్ నిద్రలో, అది నిద్ర కూడా కాదు, పాస్ అవుతుంది బేసిక్ గా. అది. సో అలా మనలో ఇప్పుడు ఈ కాల్లో చాలా మంది అలాగే తాగిన వాళ్ళు, నేను అలాగే తాగాను లాస్ట్ లో. కాకపోతే ఏంటంటే పాయింట్, నువ్వు ఒక్క చుక్క పట్టుకుంటే ఇంకా నీకు ఎటువంటి నియంత్రణ ఉండదు. ఎన్ని రోజులు తాగుతావో తెలియదు, ఎంత తాగుతావో తెలియదు. మధ్యలో నిద్రపోతావు రోజులు అంటే. చాలా మంది ఏమనుకుంటారంటే, ఓ పొద్దున్న సాయంకాలం తాగిస్తూ ఉండాలి. లేదు, నేనేం చేసేవాడిని, పొద్దున్న కాస్త తాగేవాడిని, ఒక 6 పెగ్గులు, కాస్త అంటే ఒక 5-6 పెగ్గులు అంతే. పెద్ద విషయమా అనుకునేవాడిని. మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ పడుకునేవాడిని, లేచేవాడిని, మళ్ళీ ఇంకో 4 పెగ్గులు తాగి పడుకునేవాడిని, రాత్రి ఇంకో 4-5 పెగ్గులు తాగేవాడిని. ఎందుకంటే ఆ 4 ఫుల్ బాడీలో ఆల్రెడీ మందు కదా, జమ్మని ఎక్కేసేది, ఫుల్గా ఎక్కేదాకా తాగటం, అది ఒక్కటే నా పని. అది తాగటం, పడుకోవడం. కొంతమంది ఏంటి, నిద్రపోరు, నిద్రపోకుండా తాగుతారు. ఎలాగైనా తాగు, ఇలా అవ్వచ్చు, అలా అవ్వచ్చు. కొంతమంది సాయంకాలాలే తాగుతారు, తాగితే ఫుల్గా ఎక్కేదాకా తాగుతారు. అది అడర్థం. అది ఏంటంటే ఒక్క పెగ్గు పడ్డాక నీకు ఇంకా 2 పెగ్గులు కాపుతా, 3 పెగ్గులు కాపుతా అన్న కాన్సెప్ట్ ఉండదు. నీకు ఫుల్గా ఎక్కేదాకా తాగుతావు, అది రెండవచ్చు. ఇప్పుడు నాలాంటోడికి ఫుల్గా ఎక్కాలంటే ఒక 6 పెగ్గులు 8 పెగ్గులు చాలు, తక్కువ అది కెపాసిటీ.
కానీ నేను ఎప్పటికీ 2కి 3కి ఆపలేను మరి. అది కొంతమందికి ఫుల్ బాటిల్ కావాలి, ఫుల్గా ఎక్కాలంటే. కొంతమంది 4 ఫుల్ బాటిల్ అవుతాయి. దానికి తాగుబోతనానికి సంబంధం లేదు యాక్చువల్లీ. నేను ఒక పెగ్గు తాగాక ఫుల్గా ఎక్కేదాకా తాగుతున్నానా లేదా, మధ్యలో ఆపలేదు. అది అసలు పాయింట్. కొంతమంది ఏంటి 90 వేసుకుంటూ ఉంటారు. అంటే ఆ లెవెల్కి వెళ్ళేదాకా అలా ఉండాలి, ఆ లెవెల్లోనే ఉండాలి ఆ క్యాండిడేట్. అది. సో నువ్వు ఎలాగైనా, నువ్వు ఎంతైనా తాగు, తాగుడు మోతాదుతో సంబంధం లేదు. నువ్వు ఎలాగైనా తాగు, అంటే ఎలాగైనా అంటే పొద్దు నుంచి రాత్రి దాకా, లేకపోతే మధ్యలో పడుకుని, లేకపోతే రాత్రే తాగు. కాకపోతే నువ్వు ఒక్క చుక్క పడ్డాక నువ్వు ప్రతిసారి నియంత్రణ లేకుండా మొత్తం ఎక్కేదాకా, ఎక్కిపోయేదాకా తాగుతున్నావు అంటే బహుశా నువ్వు తాగుబోతాయి. కంటిన్యూ సార్. ప్రత్యేకించి తన యొక్క నియంత్రణ శక్తి కోల్పోయి మిమ్మల్ని దిగ్భ్రమ పరుస్తున్న వ్యక్తి ఇతడే. తాగుడు తన తాగుతూ ఉన్నప్పుడు అతను ఎన్నో అసంబద్ధమైన, నమ్మశక్యం గాని విషాదకరమైన పనులు చేస్తుంటాడు. పరస్పర విరుద్ధ స్వభావాల కల నిజమైన డాక్టర్ జెకిల్, మిస్టర్ హైడ్ లాంటి వాడతను. అతను తక్కువ మత్తులో ఉండటం అనేది చాలా అరుదు. ఎల్లప్పుడూ ఇంచుమించు వివేకం లేని తావుడులో ఉంటాడు. తాగుతున్నప్పుడు అతని సహజ సిద్ధ స్వభావం ఒక్కించకు కూడా మనకు కనబడదు. ఈ ప్రపంచంలోని అతను అతి మంచి వ్యక్తులలో అతను ఒకడు అయి ఉండవచ్చు. అయితే అతని యొక్క రోజుకి తాగనీయండి. అతను చాలాసార్లు అసహ్యం కలిగించే రీతిలో ప్రమాదకరమైనటువంటి విద్రోహ శక్తిలా తయారవుతాడు. చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో లేదా ముఖ్యమైన కార్యక్రమానికి హాజరు కావాల్సిన సమయంలో అసందర్భంగా మత్తులో మునిగినటువంటి ప్రతిభ కలిగిన వ్యక్తి అతను. మద్యం విషయం మినహాయించి మిగిలిన అన్ని విషయాలలోనూ సాధారణంగా అతను ఎంతో వివేకంగాను నిలకడగాను ఉంటాడు. కానీ మద్యం విషయంలో మాత్రం నమ్మరానంత నిజాయితీ లేనితో, స్వార్థపరత్వంతో ఉంటాడు. అతను కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తి సామర్థ్యాలు, నేర్పరితనం, దృక్పథాలతో పాటు మంచి భవిష్యత్తు కలిగి ఉంటాడు. తను ఆగండి సార్ ఒకసారి. చాలా చదివా అప్పటికి. యా. సో ఇది సుమారుగా నన్నే డిస్కరేజ్ చేస్తుంది ఇదంతా. శక్తి సామర్థ్యాలు ఉద్యోగం చేసుకునేవాడిని, ఈరోజు తెలుసు అది దేవుడి దయ వల్ల. సో దేవుడి దయ వల్లనే తెలుసు ఏంటంటే ఉద్యోగాలు చేస్తున్నాను, ఏదో సాధిస్తున్నాను అనుకునేవాడిని, అంతా నాదే అనుకునేవాడిని. అంతా నార్మల్ గానే ఉండేది. కాకపోతే మానక ద్రవ్యాలు మందుకి విషయానికి వస్తే, అదే మందు విషయానికి వస్తే చాలా స్వార్థంగా ఉండేది. లేకపోతే తాగాల్సిన సమయాల్లో పొరపాటుని తాగకూడని సమయాల్లో పొరపాటుని తాగేసి మొత్తం అంతా చెడగొట్టేసుకునేవాడు. అలాగా ఎంతో మందితోటి, మా ఎంప్లాయర్ తోటి బూతులు మాట్లాడి, మా మావయ్య కొడుకు పెళ్లికని వచ్చి ఆ పెళ్లి అటెండ్ అవ్వకుండా తాగేసి పడిపోయి, అలాంటివి చాలా జరిగినాయి. వేరే వేరే సమయాల్లో నార్మల్ గా కనిపిస్తాను బయటికి. కాకపోతే ఏంటంటే లోపల అలజడి ఉంటుంది. అది స్టార్టింగ్ లో తక్కువ ఉండేది అలజడి, ఎల్లగా ఎల్లగా పెరిగిపోతూ వెళ్ళిపోయింది అలజడి. సో ఈ పారా మొత్తం అంతా నన్నే వివరిస్తున్నాడు ఆయన. కంటిన్యూ సార్. తను ఈ మంచి లక్షణాలను తనను తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడం కోసం వినియోగిస్తాడు. ఆ తర్వాత తన మతిలేని నిరంతరం మద్యపానం వల్ల తాను నిర్మించుకున్న సౌధాన్ని తన నెత్తి మీదనే కూల్చుకుంటాడు. 24 గంటలు నిద్రలో గడిపేటంత నిషాతో అతను నిద్రకు ఉపక్రమిస్తాడు. అయినా కూడా మర్నాడు ఉదయమే క్రితం రాత్రి తను ఎక్కడ పెట్టి మర్చిపోయిన మద్యం సీసా కోసం వెర్రిగా వెతుకుతాడు. ఆర్థిక సామర్థ్యం బాగా ఉంటే అతను ఇంటి నిండా మద్యాన్ని దాచి ఉంచుతాడు. ఎందుకంటే ఎవరైనా కొంత పారవేసే ప్రయత్నం చేసినా మొత్తంగా దొరకకుండా ఉండటానికి పరిస్థితులు విషమించే కొలది నరాలను శాంతింపజేసే
పనికి వెళ్ళడానికి మద్యానికి తోడుగా శక్తివంతమైన మత్తు పదార్థాలను కూడా కలిపి ఉపయోగించటం మొదలు పెడతాడు. కానీ తను అనుకున్న విధంగా చేయలేని రోజు ఒకటి వస్తుంది. దానితో తిరిగి మరలా పిచ్చి తాగుడుతో మునిగిపోతాడు. బహుశా ఏ డాక్టర్ను పిలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ డాక్టర్ దాని నుండి క్రమేపీ తప్పించడానికి మార్ఫిన్ లేదా మరో మత్తు మందు ఇస్తాడు. అప్పటి నుండి అతను ఆసుపత్రుల దగ్గర, మానసిక శరణాలయాల దగ్గర దర్శనం ఇవ్వడం ప్రారంభిస్తాడు. సో ఇలాగే నేను కూడా ట్రై చేసేవాడిని నా తెలివితేటలతోటి. ఏదో కాస్త చాలు ఏదో డిగ్రీ అలా, అది కూడా దేవుడి దయ వల్ల పాసే ఉన్నాను. ఏదో డిగ్రీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ తెలివితేటలతోటి ఏదో విధంగా డబ్బులు సంపాదిద్దామని బాగానే వచ్చేవి జీవితాలు కూడా. కాకపోతే ఇదంతా మళ్ళీ త్రాగి అదంతా బూడిదలో పోసాడు. నిద్ర అంతా త్రాగుడు మత్తులో గడిపి మళ్ళీ పొద్దున్నే లేచి త్రాగుడు ఎత్తుక్కోవటం లాస్ట్ స్టేజ్. బాటిల్ అక్కడ ఇక్కడ దాయలేదు కానీ అంటే దాసేవాడిని బాటిల్స్, అన్నేసి బాటిల్స్ దాసేవాడిని కాదు అంత అంటే ఇది నా. కాకపోతే ఎలా దాశానంటే ఒకసారి మా అబ్బాయి స్కూల్ బ్యాగ్ లో కూడా దాశాను. చాలా గిల్ట్ వచ్చింది, అంటే ఇలా జారిపోయినంటారా బాబు అని. ఆఖరికి మా అబ్బాయి స్కూల్ బ్యాగ్ లో కూడా దాస్తాను. సో ఇది ఎలాగంటే అనుకున్నది అయ్యేదాకా ఏదో కాస్త కంట్రోల్ గా రాత్రులు అనుకున్నది అవ్వకపోతే పొద్దు నుంచి రాత్రి దాకా ఉద్యోగాలు పోయేవి. పొద్దు నుంచి రాత్రి దాకా హాస్పిటల్. మళ్ళీ ఆ తాగుని ఎక్కువసేపు తాగడానికి చూసారా ఇక్కడ మధ్య మానక ద్రవ్యాలు రాశాడు. యాక్చువల్లీ చాలా మంది నన్ను కొడతారేమో అని చెప్తే, కాకపోతే డాక్టర్ బాబు మానక ద్రవ్యాలు వాడాడు, బిల్డబ్ల్యూ మానక ద్రవ్యాలు వాడాడు. పొద్దున్నే 17 ఏళ్ళు వాడాడు డాక్టర్ బాబు. పొద్దున్నే ఇంజెక్షన్ కొట్టుకుని వెళ్ళిపోయాడు నరాలు అనకుండా. అదేంటది మార్ఫిన్, అది అన్ని డ్రగ్స్. ఈ రోజుల్లో మార్ఫిన్లు ఎవరు మార్ఫిన్ అది అడిక్టివ్ డ్రగ్స్. సో అదొక ఎడిక్షన్. సో డ్రగ్ అడిక్ట్కి లేదు ఏలో అంటే యాక్చువల్లీ చెప్తున్నా, మామూలుగా అయితే ఫౌండర్లు ఇద్దరు కూడా డ్రగ్ అడిక్ట్స్. అది ఆల్కహాల్ ఇది రెండు. సో అలాగే నేను కూడా ఏంటంటే మా ఎక్కువసేపు తాగడానికి వేరే మానక ద్రవ్యాలు వాడి అవి కూడా చేశాను. రాత్రంతా తాగడానికి, లేకపోతే పడుకుంటాను కదా ఫుల్గా ఎక్కేసి. సో లాస్ట్కి ఏంటి, హాస్పిటల్ పాలు అవుతాం అనమాట. అదే అయింది, లాస్ట్కి రియాబ్ వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే పూర్తిగా శారీరకంగా మానసికంగా పూర్తిగా పోయింది. యూజువలీ రిహాబ్ దాకా వెళ్ళామంటే బహుశా నేను తాగుబోతున్నాను. నేను రిహాబ్కి వెళ్ళే ముందు కూడా ఒప్పుకోలేదండి. రిహాబ్లో అర్థమైంది, ఓహో నాకు ఈ ఎలర్జీ ఉంది కదా, నేను ముట్టుకున్నప్పుడల్లా ఫుల్గా తాగుతా, సమస్య లేదు మధ్యలో ఆపటం. ఆపినా చాలా అసంతృప్తి ఉంటుంది. ఇది ఒక్కసారి 2 సార్లు గుర్తొస్తానండి నేను ఆపిన జీవితంలో. ఏంటి 2 పెగ్గులు తాగి, అది కూడా బలవంతంగా ఆపాల్సి వచ్చింది పక్కన వాళ్ళ వల్ల. ఏదో విధంగా తాగేస్తాను ఎక్కిపోయేదాకా. సో ఏంటి అంటే ఇక్కడ ఎన్ని రకాల ప్రోగ్రెషన్ రాశాడు. తెలివి ఉంది, స్టార్టింగ్ లో అంతా బాగానే ఉండింది. కాకపోతే నాకు ఎప్పుడైతే నేను అనుకున్న పనులు జరగలేదో తాగేయటం, అనుకున్న జరిగినా తాగేవాడిని ఫుల్గా రోజులు. ఉద్యోగం పోతే పొద్దు నుంచి రాత్రి దాకా తాగేయటం, ఇలా చేసాం. సో కంటిన్యూస్. ప్రవర్తన విధానాలలో వ్యత్యాసాలు ఉండటం వలన ఒక నిజమైన తాగుబోతు యొక్క సమగ్ర స్వరూపం ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పలేము. అయితే ఈ వర్ణన వలన అతనిని అస్పష్టంగానైనా గుర్తించవచ్చు. అంటే వర్ణనలు ఖచ్చితంగా అలాగే ఉండాలని లేదు భయ్యా. ఇందాక నుంచి అదే చెప్పుకొస్తున్నాయి. వర్ణన కాదు, నీ బయట ప్రవర్తించే వర్ణన కాదు. అరే నేను కులుగాలలో పడలేదు కదా, అరే నా పిల్లం ఇంకా వెళ్ళిపోలేదు కదా, అరే నాకు ఇంకా ఉద్యోగం పోలేదు కదా,
చాలా రోజులు నన్ను అదే మోసం చేసిందే. నేను చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, తాగుతున్నా, తప్పేది అది. లాస్ట్కి ఉద్యోగాలు పోతున్నా మళ్ళీ వస్తున్నాయి, తప్పేంది. అదంతా కాదు నా ఎలర్జీ, నేను తాగుడు నుంచి దూరంగా ఉండలేకపోవటం, అది నా ప్రాబ్లం. ఎలర్జీ అంటే ముట్టుకుంటే ఫుల్గా తాగుతా, పర్మనెంట్ గా ఆపలేను తాగుడు నుంచి దూరంగా ఉండలేకపోవటం, అది నా ప్రాబ్లం. బయట మిగతాదంతా జీవితం. ఒక్కొక్కడు పులికాలలో పడతాడు, నాలా నేనైతే బెడ్ మీద పడేవాడిని. ఒక్కొక్కడికి ఉద్యోగం పోతే, ఒక్కొక్కడికి ఉద్యోగం పోదు, పోకపోవచ్చు, ఎప్పుడో వేరేసారి పోవచ్చు అది. ఆ, ఒక్కొక్కడికి పెళ్ళం వదిలేసి వెళ్ళిపోతే, ఇంకొకడికి ఇంకా పెళ్ళం ఉంటుంది. లక్ అది మా ఆవిడ కూడా వదిలేసి వెళ్ళిపోయేది, ఇంకా కొంతకాలం ఉండుంటే. నో డౌట్. రియాబ్ లో ఉన్నప్పుడే అనుకుంది చాలాసార్లు, ఇంకా చాలు పెట్టేశాం కదా రియాబ్ లో, మన పని అయిపోయింది. సో అదంతా జస్ట్ జీవితం అంతే. దానికి తాగుబోతనానికి ఆ, ఆ, ఏంటంటే పూర్తి లింక్ లేదు. ఇవన్నీ అవుతాయి నువ్వు తాగుతూ వెళ్తే, నో డౌట్. రోడ్డు మీదకి వస్తాడు తాగుబోతు, తాగుతూ వెళ్తే ఆపకుండా ఉంటే. కంటిన్యూ. అతను కంటిన్యూ. ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు? ఒక డ్రింక్ తీసుకోవడం అంటే బాధ, అవమానాలతో కూడిన మరొక పతనమేనని వందలాది అనుభవాలు అతనికి కలిగిన ఆ ఒక్క డ్రింకును అతను ఆ విధంగా ఎందుకు తీసుకుంటాడు? దానికి దూరంగా ఎందుకు నిలబడి ఉండలేడు? ఇతర విషయాలలో ఇప్పటికీ అప్పుడప్పుడు అతను ప్రదర్శించగలుగుతున్న ఇంగిత జ్ఞానం, ఆత్మశక్తి ఏమైపోతున్నట్టు? అదేలే, ఇంగిత జ్ఞానం ఆత్మశక్తి ఏమైపోతుందంటే ఏమైపోతుంది, గాల్లో కలిసిపోతుంది. ఉమ్. అతనికి తన మీదే కంట్రోల్ లేదు. ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు చూసారో లేదో. అతను ఆ విధంగా ఎందుకు తీసుకుంటున్నాడు, ఆ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, ఆ ఏంటంటే ఈ ఇంగిత జ్ఞానం అదే, ఆ ఆత్మశక్తి, విల్ పవర్ ఏమైపోయినాయి. ఏమైపోయినాయి ఏంటి, అవి పనికిరావు. ఆత్మశక్తితో ఆ, నేను ఆపగలిగితే ఈ మీటింగ్ ఎందుకు, ఆ, మీ ఆ, ఈ మీటింగ్లు ఎందుకు, లేకపోతే ఈ సర్వీసులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు. ఉమ్, రాస్తాడు బిల్డబ్ల్యూ ఒక చోట, ఏంటంటే బాబు, మనం ఏం పుణ్యాత్ములం కాదురా నాయన, మన వెనకాల కత్తి ఉంది, అందుకనే మనం సచ్చినట్టు ఈ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి. ఆల్కహాలిజం అన్నది ఉంది, ఆల్కహాల్ కంటా డేంజర్ అది నా ప్రకారం. ఆల్కహాల్ అంటే సరే, ఆల్కహాల్ డేంజరే కాదని కాదు, అయితే ఆ ఇజం ఉంది కదా, ఆ ఇజం చంపుద్ది, మందు నుంచి దూరంగా ఉండి కూడా. సో ఏమైపోయింది అంటే, ఆ ఇజం ఎందుకు ఉంది నాకు, నా తెలివి ఏమైపోయింది, నేను సరిగ్గా ఆలోచించను కదా ఇజంలో. నా ఆత్మశక్తి ఏమైపోయింది అంటే, నేను ఏం చెప్తాను, అవన్నీ పనికిరావు అని చెప్తాను ఈ జబ్బు నుంచి, అంతే. కంటిన్యూస్. బహుశా ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సంపూర్ణ సమాధానం లభ్యం కాకపోవచ్చును. సాధారణ వ్యక్తుల కంటే తాగుబోతుల యొక్క ప్రవర్తన భిన్నంగా ఉంటుందన్న విషయంపై పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకో తెలియదు గాని తాగుడు జీవితంలో ఒకానొక దశకు చేరుకున్న తర్వాత అతను కొరకు ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఈ చిక్కు పరిస్థితిని మా దగ్గర సరైన వివరణ లేదు. వాళ్ళకే ఎందుకు అంటే ఎవడేం చెప్పలేడు, జబ్బు అని చెప్తారు అంతే, ఎవరేం చేయలేరు. ఈ చిక్కు ప్రశ్నకి ఎందుకు అలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా ఉంది, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు, అది అంతే. అలాగే ఉంటాడు, అలాగే చేస్తాడు. ఎందుకంటే అది జబ్బు అంటాం అంతే, అందుకంటే కంటిన్యూ. కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు తాగుడికి దూరంగా ఉన్న తాగుబోతూ ఇతర వ్యక్తుల్లాగానే మామూలుగా ప్రవర్తిస్తాడన్న విషయం మనకు తెలుసు. అలాగే ఏ రకమైన ఆల్కహాల్నైనా ఒక్కసారి అతను తిరిగి తీసుకుంటే అది అతని శరీర వ్యవస్థలోని ప్రవేశించడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఏదో మార్పులు జరుగుతుందని, అందువలన తాగుడు ఆపటం అతనికి పూర్తి అసాధ్యం అవుతుందని మాకు రూఢిగా తెలుసు. ఏ తాగుబోతూ అనుభవం అయినా ఈ విషయంలో పూర్తిగా దృఢపరుస్తుంది. సో ఎప్పుడైతే
అతని శరీర వ్యవస్థలోనికి ప్రవేశించడం ద్వారా శారీరకంగా మానసికంగా ఏదో మార్పు జరుగుతుందని, అందువలన త్రాగుడు ఆపటం అతనికి పూర్తిగా అసాధ్యం అవుతుందని మాకు రూఢీగా తెలుసు. ఆ రూఢీగా అంటే మరి నాకు ఎగ్జాక్ట్ అంటే అది లేదు. అంటే సైంటిఫిక్ గా కాకపోయినా ఇది జరుగుద్ది అని తెలుసు. ప్రతి త్రాగుబోతుకి ఇదే జరుగుద్ది పెగ్గుపడ్డాక. అది సో పెగ్గుపడ్డాకే ఏకి బాయ్ బాయ్ ఫస్ట్ నాలంటోడైతే. అంటే ఫస్ట్ లో నేను 2 సార్లు రిలాప్స్ అయ్యాను. ఇంకా నా మైండ్ పరిస్థితికి భయపడి నేను తాగితే పిచ్చి హాస్పిటల్ అది తెలుసు. ఆ పరిస్థితికి భయపడి మళ్ళీ వచ్చాయి. ఈ రోజు కాస్త పిచ్చి తగ్గింది కదా. ఒకవేళ మళ్ళీ రిలాప్స్ అయితే వస్తానో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మైండ్ ఏం చేస్తుందో తెలియదు నాకు. అది మళ్ళీ ఎప్పటికో ఎవడో వేస్తాడు రీహాబ్ లో. ఇంట్లో వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ ఎవడో ఒకటి తీసుకుపోయి వేసేస్తాడు. లేకపోతే ఏదో జరిగితే రావచ్చు, దేవుడి దయ అది కూడా. ఇలా జరుగుద్దని గ్యారంటీ లేదు. లేకపోతే తాగుతూ తాగుతూ చచ్చిపోవచ్చు. ఎందుకంటే ఒక చుక్క పడ్డాక అసాధ్యం త్రాగుడాపటం. నేను చూసుకున్నాను అనుకోండి, ఎప్పుడో సంవత్సరానికి 2 ఏళ్ళకి వారం ఆపి ఆపాలనిపించడానికే నాకు సంవత్సరాలు పట్టేది. ఓ 2-3 ఏళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు రియలైజేషన్ వచ్చేది, మా తాగుడు ఎక్కువ, కొంచెం తగ్గించాలి. ఆ లోపు 2-3 ఏళ్ళు వెళ్ళిపోతాయి. సో అది నా ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి మొదలు పెట్టాక ఇంకా అది కంట్రోల్ తీసుకుంటుంది చొక్కబడినాక. కాకపోతే నాకు లాస్ట్ టైం రిలాప్స్ లో ఎందుకు మళ్ళీ వెనక్కి వచ్చానంటే దేవుడి దయ అంతే. అండ్ నాకు ఆ భయాన్ని పెట్టాడు. నువ్వు తాగితే నా కొడుక మళ్ళీ డ్రగ్స్ చేస్తే నువ్వు పిచ్చే, నీకు ఆల్రెడీ పిచ్చి, నువ్వు డైరెక్ట్ హాస్పిటల్, పిచ్చి హాస్పిటల్, ఇప్పుడు ఎలాగోలాగా నువ్వు పోయి ఏలో అది చెయ్యి అని. సో ఇక్కడ చాలా క్లారిటీ అనమాట. ప్రతి తాగుబోతుకి ఒక్కసారి చుక్కబడితే మానసికంగా శారీరకంగా కూడా, అలర్జీకి శారీరక సంబంధం అయితే ఉంది 2. ఇంకా మానసికంగా అంటే ఎవడైనా తాగితే మానసికంగా వేరేగానే బిహేవ్ చేస్తాం, మనమే కాదు. కానీ మనం ఏంటంటే అది నెక్స్ట్ డే కంటిన్యూ అవుతుంది, దాని తర్వాత కంటిన్యూ అవుద్ది, అది ప్రాబ్లం. కంటిన్యూ. ఒకవేళ మా మిత్రుడు మొదటి డ్రింక్ తీసుకోకుండా ఆ భయంకర విషయాలలోకి చిక్కుకోకపోకుండా ఉన్నట్లయితే మన ఈ పరిశీలనలన్నీ ప్రాధాన్యత లేనివిగా కేవలం విద్వాంసాలకు సంబంధించిన విషయములుగా మిగిలిపోతాయి. అందువలన తాగుబోతు యొక్క ముఖ్యమైన సమస్య అతని శరీరంలో కన్నా మెదడులో ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది. ఈ చివరిసారి తిరిగి ఎందుకు తాగావని అతనిని కనుక మీరు ప్రశ్నిస్తే 100 సాకుల్లో అతను ఏదో ఒక సాకు చెప్పే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో ఈ సాకులు చూడటానికి నిజమైనవిగా అనిపించినా అతను తాగడం వలన ఏర్పడే అనర్థాల దృష్ట్యా చూస్తే అవి అన్ని అర్థం లేనివే. ఇది ఎలా ఉంటుందంటే, తలనొప్పితో బాధపడే వ్యక్తి ఆ బాధ తెలియకుండా ఉండడం కోసం తన తలపై తానే పెద్ద సుత్తితో బాదుకునే తత్వంలా ఉంటుంది. అది తప్పుడు వాదనని మీకు తాగుబోతు దృష్టికి తీసుకువస్తే అతను దానిని నవ్వుతూ కొట్టి పారివేయచ్చు, లేదా చివరికి పుట్టి మాట్లాడటానికి నిరాకరించవచ్చు. నా గురించి బాగా రాశాడు. ఏంటి, నా గురించేనే కాదు, నేను యూజువలీ రీహాబ్ లోకి వెళ్ళి షేరింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది ఏంటంటే అడుగుతాను ప్రశ్న, ఏమయ్యా మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ తాగితే ఏమైంది. కొంతమంది చేతులెత్తి చెప్తారు. మళ్ళీ తాగితే ఏమైంది అని చెప్పటం బదులు ఏం చెప్తారంటే, ఫస్ట్ రియాక్షన్, మావిడితో గొడవ అయిందన్నా, అందుకనే బాగా ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చిందన్నా, అందుకనే తాగానన్నా. అక్కడికి వెళ్తారు ఫస్ట్ కారణానికి. అరే నేను అంటా, సరే సరే నాకు తెలుసు, వేస్ట్ కారణం గురించి మాట్లాడా, సరే సరే కదా ఏమైంది చెప్పు అంట. తాగితే కథ మొదటికి వచ్చిందా లేదా? కథ మొదటికే వస్తుంది. నువ్వు ఏమన్నా కారణం చెప్పు, కారణాలు, జస్టిఫికేషన్, ఇందుకు చేశా అంతకు చేశా ఇది అది. అరే పాయింట్కి రాబాయ్ అంటే జస్టిఫికేషన్ వాళ్ళు వస్తారు.
నేను అదే చెప్పి చేసేవాడిని. అంటే ఎప్పుడు రియాబు నుంచి వెళ్ళక ముందులే, వెళ్ళాక ఓ నెలకు అర్థమైంది నాకు, కథ అది కాదు, కథ మందని, ప్రాబ్లం నాది అని. వేస్ట్ జస్టిఫికేషన్. ఏదో ఒకటి ఇస్తాం సాకులు. ఎందుకు తాగేవరా అని మన అందరికీ అర్థం అవుతుంది. అలా కాదు ఎలాగని చెప్తే ఆయన కోపం వస్తుంది. సో చెప్పటం వేస్ట్. సరే తాగేవు కదా, పాయింట్ అది కాదు. నువ్వు ఎందుకు తాగేవు కూడా కాదు పాయింట్, నాకు కావాల్సింది నువ్వు తాగేవు, ఆపలేకుండా ఉన్నావు, బహుశా తాగదు అని. ఆ, ఎందుకంటే సవా లక్ష కారణాలు ఉండొచ్చు ఎందుకు అని. ఈ నెక్స్ట్ తర్వాత ఆపుదామా సార్? ఇక్కడ ఆపుదాం సార్. యాక్చువల్లీ స్నేహితు గారు ఏం రికమెండ్ చేస్తారు? ఓకే, ఇక్కడ ఆపుదామండి. సో నేను నోరు మూసుకుంటాను ఇంకా. ఎవరైనా ఇప్పుడు దాకా చదువు నోరు మూసుకుంటా అంటే మా ప్రతుల్లో లవ్ సింబల్ పెట్టాడు. థ్యాంక్ యూ రా. సో నేను అదే, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఈ రోజు చదివిన దాని మీద ప్రశ్నలు కానీ, ఈ రోజు చదివిన దాని మీద అనుభవం కానీ ఎవరైనా పంచుకుంటారా? రకరకాల తాగుబోతుల గురించి చెప్పాడు ఈరోజు, మన బిహేవియర్ గురించి చెప్పాడు. ఎవరికైనా ప్రశ్నలు కానీ ఎవరైనా పంచుకుంటారా? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు తిరుమల ప్రసాద్. నేను ఒక తాగుబోతున్నాను. నా అనుభవాన్ని పంచుకోవాలి. గో. ఆ, ఇప్పుడే లాస్ట్ రీడింగ్ స్టాప్ చేసేయడానికి ముందు వచ్చినప్పుడు నవ్వుకుంటా ఉన్నాను. ఏకి వచ్చిన తర్వాత నేను దాదాపు ఒక 45 days అయితే సెకండ్ టోకెన్ తీసుకోవాలి. అప్పుడు నేను రిలాక్స్ అయినా. అది గుర్తుకొచ్చింది ఇప్పుడు రీడింగ్ చేస్తుంటే. అంటే సాకులు 100 సాకులు అంటే ఎందుకు రిలాక్స్ అయినా అంటే ఏమో తెలియదు. అట్లా పోయినా, ఏదో ఫంక్షన్ వడి బియ్యం అన్నారు, తీసుకెళ్ళినా, అక్కడ కూర్చున్నా. ఆ స్కాచ్ బాటిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అది 18 years ఓల్డ్. మా బామ్మడి ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చాడు. ఆ బ్రాండ్, దాని ఇట్లా చిన్న చంటి పిల్లను పెట్టుకున్నట్టు పట్టుకొని, ఈ బ్రాండ్ నేను ఇంతవరకు తాగలేదు. చాలా అందంగా ఉంది, ఎక్స్పైరీ డేటు, ఓల్డ్ స్టాక్. ఇది అసలు ఈ బ్రాండ్ ఇంతవరకు నేను తాగలేదు. తాగేసేయాలంతే. మరి మోసకారి గందరగోళపరిచేది అతి శక్తివంతమైనదని తెలిసి ఉండి కూడా మరి ఏ గొడవ లేదు ఆ సిచ్యువేషన్కి. మరి ఆ సిచ్యువేషన్కి గొడవలు లేవు అంటే, ఒకసారి తర్వాత ఇన్వెంటరీ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వచ్చి స్టెప్ అప్ చేసేటప్పుడు ఇన్వెంటరీ తీసుకుంటే, తెల్లారి లేచినప్పుడు ఆ రోజు తాగానా, ఫుల్ అంటే ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, అంటే ఖాళీ చేయడం, చేతికి అడిగింది తెలియదు, అన్నం తిన్నది తెలియదు. తెల్లారి లేచి మా భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టడమే. నీ వల్ల నీ తాగిన, నీ వల్ల నీ తాగిన. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తాగిన తర్వాత వదిలిపెడతానా, మళ్ళీ ఒక వారం 15 రోజుల లోపల మళ్ళీ ఇంకో రిలాక్స్. మళ్ళీ ఒక 10 days లోపల మళ్ళీ బారిపోయిన రిజల్ట్మెంట్ తో రిలాక్స్. మళ్ళీ ఒక్కడేదే గ్యాప్, మళ్ళీ 4th రిలాక్స్. విత్ ఇన్ 2 months లోపల 4 రిలాక్స్ అయినాయి. ఒకరోజే తాగుతున్నా, తెల్లారి నెక్స్ట్ మీటింగ్ వచ్చేస్తుంది. కానీ ఇన్వెంటరీ రాసేటప్పుడు మాత్రం అవునా, నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు కూడా నవ్వుకుంటున్నారు. ఎట్లా తాగినా, ఎందుకు తాగినా, మరి నాకు మొత్తం డ్యామేజ్ అయ్యి ఇక్కడికి వచ్చినా కదా. ఏకి వచ్చేటానికి ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఉద్యోగాన్ని టర్మినేట్ చేసేస్తే, తిండి కూడా తినకుండా ఈరోజు మొత్తం ఇప్పుడు చదివే దాంట్లో మొత్తం గుర్తుకొస్తా ఉంది. ఒకసారి నెమరేసుకుంటే ఆ గ్లాసు పట్టుకుంటే కూడా వణుకుతుంది. అలాంటి స్టేజ్ నుంచి ఏకి వచ్చిన తర్వాత, మళ్ళీ ఏకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు జరిగింది అని అంటే నాకు తెలియదు. బట్ చాలా మంది మిత్రులు 12 సోపానాలు చేస్తే బాగుంటది బాగుంటది అని అంటే అన్మేనేజబిలిటీ. నేను ఆ మొదటి సోపానంలో 12 సోపానంలో మొదటి సోపానంలో ఒక హాఫ్ పార్ట్ మాత్రమే నేను యాక్సెప్ట్ చేసిన. మిగతా 11.5 మొత్తం పక్కన పెట్టిన. డ్రైవర్ సీట్లు భాగవంతుని పెట్టినా, నేను మొత్తం డ్రైవ్ చేస్తా పోయినా అని నా అనుభవం అండి. సో 12 సోపానాలు చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు దాదాపు మళ్ళీ అదే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది కేవలం భగవంతుడి దయ, ఈ మిత్రుల సహాయ సహకారం, ప్రత్యేకించి స్పాన్సర్‌షిప్ అండ్ కుటుంబ సభ్యుల ప్రార్థన.
సహాయ సహకారాలు తప్ప దీంట్లో నేను చేసిందంటూ ఏమీ లేదు. ఆయన పని చేపిస్తున్నాడు. ఆయన చేతిలో ఒక పనిముట్టులాగా ఉంది. అంటే సోపానాలు చేస్తే ఏమవుతుందంటే ప్రశాంతత వస్తదని నాకైతే అర్థమైందండి. తిరిగి తాగుడు వైపు పోయే ఆలోచన లేకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తిరుమల ప్రసాద్ గారు. కంగ్రాచులేషన్స్ అండి మీ 2 years కి. సో ఇంకెవరైనా షేర్ చేస్తారా, లేకపోతే క్వశ్చన్ కానీ? సార్ ఇప్పుడు అప్పన్న గారు చెప్పండి సార్. నా పేరు అప్పనండి, త్రాగుపోతుందండి. యాక్చువల్గా నా అనుభవంలో చాలామంది మెంబర్స్ చూశాను నేను. వాళ్ళు బిగ్ బుక్ కానీ స్పాన్సర్షిప్ కానీ సోపానాలు ప్లస్ స్పాన్సీలు ఉన్నవారు కూడా ఈ మధ్యలో నేను ఒక 3-4 మెంబర్స్ని చూశాను. వాళ్ళు రిలాప్స్ అయ్యారు. మరి అంటే మీ అనుభవంలో ప్రోగ్రామ్ చేస్తూ బిగ్ బుక్ బాగా అర్థం చేసుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి స్పాన్సీలు కలిగి ఉన్నవారు కూడా ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారంటే మీ అనుభవంలో ఏం చెప్పగలరా? సారీ నవ్వొస్తుంది నాకు మీరు అడిగిన ప్రశ్నకి. ఏంటంటే సార్, ఇది బుక్కిష్ నాలెడ్జ్ కాదు సార్ బాబు. నాతో నేను నిజాయితీగా ఉండాలి. నేను బయటంతా ఈగో ప్రదర్శిస్తూ బయట అందరికీ హానిలు చేస్తూ అమెండ్స్ చేయకుండా నాకు నాలెడ్జ్ ఉంది, నాకు స్పాన్సీలు ఉన్నారు అంటే ఏం ఉపయోగం? ఏమీ లేదు. స్పాన్సీలు లేకుండా కూడా అద్భుతమైన రికవరీ ఉన్నవాళ్ళు నాకు తెలుసు. అది ఇది ఆధ్యాత్మికత. ఇది నువ్వు సర్వీస్ చేస్తుంటే వస్తే వస్తారు స్పాన్సీలు, నువ్వు ఉద్యోగం చేస్తుంటే వస్తాయి డబ్బులు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్పాన్సీలు ఉన్నారు అని చెప్పుకోవటమే అది దేవుడు ఇచ్చిన దాన్ని నాయి అనేదో నేను డప్పు కొట్టుకున్నట్టు నా అనుభవం నాకు అనిపిస్తుంది. నేను తప్ప ఉండొచ్చు, నేనే కరెక్ట్ అని చెప్పట్లా, ఐ మే బి రాంగ్. కాకపోతే ఏంటంటే ద క్వాలిటీ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై మై, అంటే ఆ క్వాలిటీ ఆఫ్ సొబ్రైటీ నాకు బిగ్ బుక్ ఎంత తెలుసు, లేకపోతే యూజువలీ బిగ్ బుక్ బాగా తెలిసిన వాళ్ళు మరి రిలాప్స్ అవటం నేను చాలా అరుదుగా చూస్తాను. అది ప్రాక్టీస్ చేస్తారు, తెలుసు. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే తప్ప అది తెలియదు నీకు. బిగ్ బుక్ చదివితే అర్థమయ్యేది కాదు. అది నువ్వు కాస్త కోస్త ప్రాక్టీస్ బాగా చేస్తుంటేనే నీకు బాగా అర్థం అవుతుంది బిగ్ బుక్. అండ్ ఇది 1 day at a time ప్రాక్టీస్ సార్. ఇప్పుడు ఆయన ఒక 6 నెలలు ఆపేసాడు అనుకో ప్రాక్టీస్, నేనైనా పడిపోతాను. ఒక 6 నెలలు అక్కలే, 4 రోజులుగా నేనైనా పడిపోతాను, నో డౌట్. దాంట్లో నేను రాసిస్తా. 4 రోజులు మీటింగ్ కి సరిగ్గా వెళ్ళకపోతేనే నాకు వెల్త్ కనిపిస్తుంది. సో అంటే ఇంకోటి, కొంతమంది పడకపోవచ్చు, వాళ్ళు అలాగే ఉండొచ్చు, మీకు మొత్తం డిఫెక్ట్లు కనిపిస్తూ ఉండొచ్చు. అయితే అదంతా ఏంటంటే ఇండివిజువల్. వాడికి అంత ముదరలేదేమో జబ్బు, బాగా జబ్బు ముదిరిపోయి ఉన్న నాలాంటి వాడికైతే 1 day at a time ఈ రోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అది కూడా క్వాలిటీ ఏంటంటే బయటికి చెప్పటం కాదు, నేను నా అమెండ్స్ చేస్తున్నాను ఎవరినైనా హాని చేసిన, నా ఈగో ప్రైడ్ ఇన్వెంటరీ తీసుకుంటాను. ఈ రోజే ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే అయింది యాక్చువల్లీ. మన మీటింగ్ మెసేజ్ ఒక 10-15 గ్రూపుల్లో పెడతాం. 10-15 గ్రూపులు అంటే అదే లేదు, సుమారుగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు, నేను లెక్కేయలేదు ఎప్పుడు. నేను యూజువల్లీ గ్రూపుల్లో యాడ్ చేస్తే అందుకనే ఉంటా ఈ మెసేజ్ పాస్ చేయడానికి. ఆ గ్రూపుల్లో ఎక్కువ చదవను నేను, అప్పుడే ఉత్తి 2-3 గ్రూపుల్లో చదువుతా. కాకపోతే ఈ మెసేజ్ పాస్ చేయొచ్చు అని ఉంటా ఆ గ్రూప్ లో. బయటకు వెళ్ళను, ఎందుకంటే బయటకు వెళ్ళి అవసరం ఉందండి. వాట్సాప్ గ్రూప్ కూడా నాకు నెప్పి తీసుకొస్తుందంటే కష్టమే. అది సో నేను ఒక గ్రూప్, బెంగళూరు గ్రూప్ ఉంది, దాంట్లో ఎప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. ఆయన అప్పుడు నాకు మెసేజ్ పెట్టి, నువ్వు ఈ తెలుగు మీటింగ్ ఎందుకు పెడుతున్నావు, అవసరం ఉంది, దీంట్లో ఎవరికి ఇంట్రెస్టెడ్ లేదు,
అంటే సరేలే, నేను ఆర్గ్యూ చేయాలి. అప్పుడు వచ్చింది రిజైన్మెంట్. ఈగో రాకుండా ఎందుకు ఉంటుంది, వచ్చింది. సరెండర్ తీసి ఆయనతో ఆర్గ్యూ చేయకుండా. కదా నాది అప్పుడప్పుడు చెయ్యి క్లిక్ అయిపోయి అటు వెళ్ళిపోతూ ఉంటుంది మెసేజ్. ఎందుకంటే ఇన్ని గ్రూపుల్లో టక్క 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 క్లిక్ చేసుకుంటే వెళ్తాను. సో అండ్ వెళ్ళిపోతుంటే ఈ రోజు మళ్ళీ అదే మొన్నసారి ఒక 2-3 సార్లు అయినా మళ్ళీ ఎందుకు పెట్టామంటే జస్ట్ డిలీట్ చేసాం. ఒకసారి ఏంటంటే బాబు పొరపాటున అవుతుంది. ఈ రోజు కూడా పెట్టేశా. ఆయన మళ్ళీ ఎందుకు పెడుతున్నావు అన్నాడు. ఆ, అరే బ్రో, డిలీట్ చేసి ఇమీడియట్ గా బ్రో లైట్ తీసుకో, మెసేజే కదా. ఆ, ఏమైపోయింది ఇప్పుడు మెసేజ్, అది కూడా డిలీట్ చేస్తున్నాను కదా అంటే, "ఆ, నన్ను లైట్ బ్రో అంటావా, నన్ను లైట్ తీసుకోమంటావా" అని ఒక పెద్ద మెసేజ్ పెట్టండి. నీ తప్పు నువ్వు చూసుకోకుండా. ఎస్, నాది తప్పే. కాకపోతే నన్ను నేను కొట్టేసుకోవటం మానేసాను కాబట్టి నాకు అలా అనిపించింది. తప్పులు అవుతాయని నాకు ఈ రోజు తెలుసు. నాకు స్పాన్సీలు అయినా నాదైనా తప్పు అవ్వకుండా వాడి దగ్గర ఉంటుంది. సో అలా నేను కూడా లైట్ గా పెట్టాను. అది తప్పే, నేను ఇంక జస్ట్ అపాలజైజ్ చేసి పెట్టుండాల్సింది. కాకపోతే నేను ఆయన ఇన్వెంటరీ చేస్తాను. ఈ అమ్మాయి ఈగో ఏంటి, ఈ ప్రైడ్ ఏంటి అని కూర్చుని మీటింగ్ ఉందో ఆడికి ఒక పెద్ద మెసేజ్ పెడదాం అని చూస్తున్నాను. కాకపోతే పోస్ట్ పోన్ చేస్తాను. మీరు ఏం పెట్టకపోవచ్చు, లాస్ట్ కి మళ్ళీ రిలేషన్ బాగయ్యేలా మెసేజ్ పెడతాను. ఏంటంటే భయ్యా ఏమనుకోకు బ్రో, అంటే మామూలుగా జస్ట్ ఫ్రెండ్లీగా అన్నాను అంతే, అందుకంటే ఏం లేదు. నేను ఐ బి వెరీ కేర్ఫుల్ అని ప్రాబబ్లీ ఇలాంటి తప్పు చేయకుండా ఆ గ్రూప్ తీసుకెళ్ళి ఆర్కైవ్స్ లో పాడేస్తా. బయటకు వచ్చేయచ్చు. మళ్ళీ బయటకు వస్తే ఏంటి, వాళ్ళందరూ మళ్ళీ బాగా మళ్ళీ గొడవ పెద్దదవుతుంది తప్ప తక్కువ అవుతుంది. బయటకు వస్తే ఆడనుకుంటాడు, ఎంత దమ్ము ఇడికి బయటకు వచ్చాడు అని. ఈ గోళ అంతా ఎందుకు, దాన్ని తీసుకెళ్ళి ఆర్కైవ్ లో పడేస్తా. పాడేస్తే ఇంకా గ్రూప్ మీద క్లిక్ చేసి పనే ఉండదు. నాకు ఎప్పుడైనా కావాలి ఆ గ్రూప్ లో మెసేజ్లు చదువుకోవాలి అంటే వెళ్ళి చదువుకోవాలి. ఎందుకంటే మంచి మెసేజ్లు కూడా పెడతారు ఆ గ్రూప్ లో. ఒక పెద్ద ఆయన ఉన్నాడు దాంట్లో, అంతగానే ఉంటాను దాన్ని, బెంగళూరులో. పేర్లు తీసుకోండి మీటింగ్ లో. బట్ యా, సో ఇదంతా ఏంటి ఈరోజు జరిగింది, ఒక సంఘటన జరిగితే దానికి కరెక్ట్ గా ఏం చేయాలి అని నా ఈగో ప్రైడ్ వస్తున్నా అట్లా దేవుడికి ఇస్తూ ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకుండా మెల్లగా దేవుడికి ఇస్తూ, ఇంకా ఇప్పుడు అప్పుడే కూడా ఏం చేయండి, మెడిటేషన్ అయ్యాకనే ఏదైనా చేస్తాం. అది దేవుడికి ఇస్తూ మెల్లిగా చేయటం. తప్పు చేశా. కాకపోతే ఏంటి, దానికి ఏం చేయాలి, 12 సోపానాలు వాడుతున్నాను, నా ఇన్వెంటరీ తీసుకుంటున్నాను, నెక్స్ట్ ఏం చేయాలో అలా అదే దేవుడి దగ్గరికి వెళ్ళి అడగటం. ఇంకా పెద్ద విషయాలంటే స్పాన్సర్ దగ్గరికి కూడా వెళ్తాను. సో ఇలాగ నేను ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే రిలయన్స్ అంతా గాడ్ మీద ఉండాలండి. ఆ గాడ్ మీద రిలయన్స్ రావడానికి నీకు ఈ 12 సోపానాలు బుక్. నాకు బుక్ తెలుసు, నాకు 12 సోపానాలు తెలుసు, నాకు 10 మంది స్పాన్సీలు ఉన్నారు. ఆ నాకులోనే పోయింది ప్రోగ్రామ్ అంతా. సో గాడ్ రిలయన్స్ తోటి నేను ముందుకు సాగుతూ ఉంటే, నేను అది కూడా 1 డే అట్ ఎ టైం నేను ప్రాక్టీస్ చేయకపోతే అవుట్. నేను కొత్తల్లో అయితే టక్క 10 మెసేజ్లు వెళ్ళిపోయి ఉండేది. అది తప్పలేదు, అప్పుడు ఆ టైంలో అలా ఉంది నాది, అంతే ఆధ్యాత్మిక ఎదుగుదల. సో అది కూడా ఏం తప్పులేదు కొత్తల్లో కూడా. అలాంటి 100 తప్పులు చేస్తే రిలాప్స్ అవుతా గ్యారంటీగా. అది తప్పులు తగ్గించుకుంటూ ఉండటం, ప్రయత్నిస్తూ చేసిన తప్పులకి పరిణామాలు చేస్తూ వెళ్ళటమే 1 డే అట్ ఎ టైం. ఇది చేస్తే యూజువల్లీ రిలాక్స్ అవుతుంది. అంతే తప్ప పుస్తకం తెలుసు, స్పాన్సీలు ఉన్నారు, ఇవన్నీ కాదు. లోపల ప్రవర్తన, అదే నీ లోపల ఇంటెన్స్, నీ ప్రవర్తన ఎలా ఉంది, అది రికవరీ. ఓకేనా? హోప్ఫుల్లీ ఆన్సర్. ఓకే. అంటే యాక్చువల్గా మనకు బిగ్ బుక్ ప్రకారం అయితే 5వ అధ్యాయంలో రాశారు కదా సార్. అంటే నేను ఏమడిగానంటే మిమ్మల్ని, వాళ్ళు చేయకుండా అదే మీరు చెప్పినట్టు కార్యక్రమాన్ని పట్టుకోకుండా వాళ్ళు సెల్ఫ్గా చెప్పుకుంటున్నారని మీకు అడిగాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. చెయ్యొచ్చు అలాగా. మనం అందరం జబ్బు పడిన మనుషులే కదా సార్.
ఓకే. నాకు కుదరదు అలా చేస్తే, ఎందుకంటే నేను పిచ్చి హాస్పిటల్కి వెళ్తాను చెప్పాను కదా. అది ఒకవేళ నాకు ఆ కత్తి లేకపోతే నేను అలాగే చేద్దును. అది ఎవరికేం తెలుసు. అది సో కొంతమంది అంతే. అలా చేయటం వల్ల ఉపయోగం ఏముంది? నన్ను నేను మోసం చేసుకోవటం. ఎగ్జామ్ లో కాపీ కొట్టినట్టు. కాపీ కొడితే నాకేమి రాదుగా. నేను నేర్చుకుని నేను ప్రాక్టీస్ చేసి నేను జీవితం ఉన్న ఎగ్జామ్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్న వస్తుంది. థ్యాంక్ యూ అండి అప్పని గారు. ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ షేరింగ్ కానీ చేస్తారు? ఓకే, థ్యాంక్ యూ. ప్రశ్నలు కానీ షేరింగ్ కానీ చేస్తారా సార్? ఎవరికైనా ప్రశ్నలు కానీ షేరింగ్ కానీ ఉందా సార్? హితేష్ షా గారు. నేను తెలుగులో మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు. నేర్చున్నా కదా. ఏంటి నేర్చుతున్నారు? నేర్చుతున్నారు కాదురా, నేర్చుకుంటున్నారు. ప్రతుల్ గారు. సరే, ఎనీవే ఎవరికైనా షేరింగ్ చేసే ఇది ఉందా అండి, లేకపోతే ప్రశ్న ఏమన్నా అడుగుతారా? భయ్యా నాది ఒక ప్రశ్న. ఓకే. అంటే చాలా సార్లు అడిగిద్దే మళ్ళీ ఒకసారి ఎందుకు అడగాలనిపిస్తుంది. సేమ్ నాలాగా అనుభవంతో ఏకి వచ్చిన తర్వాత చెయ్యాలి 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 అని అనుకుంటారు. 12 సోపానాలు స్పాన్సర్ తీసుకోవాలనుకుంటారు, తీసుకుంటారు. కానీ ముందుకు వెళ్ళలేకపోతా ఉంటారు. నా విషయంలో కూడా అదే జరిగింది. అట్లాంటి వాళ్ళకి ఏ విధంగా నేను చెప్పగలను ముందుకు వెళ్ళడానికి? ఓకే, నాకు తెలిసిన ఆన్సర్ ఒకటే, వేరే వాళ్ళకి వేరే తెలుస్తుందేమో. ఐ నో ఓన్లీ వన్ ఆన్సర్. ఆస్క్ ఫర్ విల్లింగ్నెస్. దేవుడిని అడగటం. అది కూడా నువ్వు ఎంత అడిగితే విల్లింగ్నెస్ అంత ఇది. అండ్ లైఫ్ విల్ టీచ్ యూ. రెండోది జీవితంలో కీ ఇచ్చాక బాగా వాళ్ళే వస్తారు. కాకపోతే ఒక్కటే సొల్యూషన్. బిగ్ బుక్ కూడా ఒకటే చెప్పుద్ది, ప్రే అంటుంది అంతే. టేక్ ఇట్ టు గాడ్ అంటుంది, ఏం చెప్పదు బిగ్ బుక్. నేనైతే ఏం చేసేవానంటూ టైం పెట్టుకుని ఆ టైంకి రాసేవాడిని. కాకపోతే చాలా సార్లు రాయబుద్ధి అవ్వకపోవటం అన్న థాట్ని దేవుడికి ఇస్తూ ఉండేవాడు రోజంతా. సో అలా అదొకటి వాడుకోవచ్చు ఉపయోగపడితే, టైం పెట్టుకుని. ఆ టైంకి ఇంకెవరికి టైం ఏమో 9:30 to 10 అలా ప్రేయర్స్ చేస్తూ బాగా అంటే ఆస్క్ ఫర్ విల్లింగ్నెస్. ఎక్కువ ప్రేయర్లు చేయమని. మర్చిపోతున్నాడు చేయటం, అలారం పెట్టుకుని కూడా చేస్తారు కొంతమంది ప్రేయర్స్. సో దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఐ నో. సో ఇంకెవరన్నా వేరే ఉంటే వేరే వాళ్ళన్నా కూడా యాడ్ చేయొచ్చు దానికి. ఓకే, థ్యాంక్ యూ భయ్య. ఎవరైనా యాడ్ చేస్తారు దానికి? ఓకే, ఎవరికి ప్రశ్నలు షేరింగ్లు లేవంటే మీటింగ్ ముగిద్దామండి. ప్రశాంత్ ప్రార్థనతో ముగిస్తాను మీటింగ్ని. ఎవరికి ప్రశ్నలు షేరింగ్లు లేవంటే